रामचंद्र महाराजु की जय जय, भूमि तनयापति की जय जय, सामजवर संत्रात को जय जय, श्याम सुंदर मूर्ति की जय जय, श्याम सुंदर मूर्ति की जय जय। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे, यं नत्वा कृतकृत्यास्युः तं नमामि गजाननं। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे, रघुनाथाय नाथाय सीताया पतये नमः। कूजन्तं रामा रामायिति, कूजन्तं राम रामीति, मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। ప్రియ దివ్యాత్మస్వరూపులారా, ఇవాళ ప్రపంచమంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏ మీడియా చూసినా, ఎవరిని పలకరించినా, ఏ విషయం ముచ్చటించినా అంతా జై శ్రీరామ్తో ప్రారంభమై అయోధ్య 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 అనే విషయమై అందరూ తహతహలాడుతూ ఉన్నాము. దేనికోసము? ఇంకా 9 రోజుల్లో ప్రతి మానవుడు ఆశించేటటువంటి, కోరుకున్నటువంటి దివ్యమైన భవ్యమైన రామ మందిరం, శ్రీరామచంద్రుని యొక్క జన్మస్థానమైనటువంటి అయోధ్యలో నిర్మించబడడం, ఇక జనవరి 22వ తారీఖున ప్రాణప్రతిష్ఠ కావడం అనే ఆ శుభ సమయం కోసం అందరము నిరీక్షిస్తూ ఆ విషయం గురించే పదే పదే మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎందుకండి? ఎందుకింతటి తపన? ఎందుకింతటి జిజ్ఞాస? ఎందుకింత తహతహ అని మనం ఆలోచన చేస్తే, రాముడు రమంతే యోగినో అస్మిన్ ఇతి స రామః. ఏ యోగులు మునులు అన్నింటినీ విడిచిపెట్టి ఒక్క తత్వాన్ని మాత్రం విడిచిపెట్టలేక దానియందే రమిస్తూ ఉన్నటువంటి స్థితి ఏదో, తత్వం ఏదో, పదం ఏదో, అది రామ పదం, అదే రామతత్వం. యోగులు మునులు రమించేటటువంటి తత్వము రామతత్వము. అందుచేత అతడు రాముడు, శ్రీరాముడు, అతడు శ్రీరామచంద్రుడు. ఆ రామచంద్రుని గుణగణాలను వాల్మీకి భగవానుడు నారద మహర్షిని ప్రశ్నిస్తే,
దానికి సమాధానంగా 16 గుణములు కలిగి ఉన్నటువంటి వాడు అని చెబుతారు నారద మహర్షి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం అని శ్రీమద్ రామాయణం ప్రారంభమవుతుందండి. తపస్సు యందు స్వాధ్యాయమునందు నిరతుడైనటువంటి వాడు, మంచి వాక్ చాతుర్యం కలిగినటువంటి వాడు అయిన నారద మహర్షిని తపస్సంపన్నుడైనటువంటి వాల్మీకి మహర్షి అడిగారండి. ఏమని? కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో జ్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇదేమిటి అంటే, అస్మిన్ సాంప్రతంలోకే, ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో ఎవరైనా ఈ 16 గుణములు కలిగినటువంటి వాడు ఉన్నాడా అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారండి. అడిగితే దానికి సమాధానంగా నారద మహర్షి అవును ఉన్నాడు. రామో నామ, రాముడు అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు అయోధ్యలో దశరథ సుతుడుగా కౌసల్యామాత తనయుడుగా ఆవిర్భవించి ఉన్నాడు అని చెబుతారండి. ఏమిటవి 16 గుణములు? ఏ రీతిగా చంద్రుడికి 16 కళలు, అవి ఇంకా ఒకసారి వృద్ధి పొందుతాయి, కృష్ణపక్షంలో మరలా క్షీణిస్తూ ఉంటాయి. కానీ మన ఈ శ్రీరామచంద్రుడికి క్షయము లేదండి, ఎప్పుడూ వృద్ధినే. ఆ వృద్ధిలో అలానే ఉన్నది తప్ప ఏ ఒక్క గుణము ఏనాడు తగ్గడము లోపించడము అనేది లేదు. వాటిల్లో మనం ఎందుకు ఇంతగా రాముడి గురించి 500 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఎంతోమంది మహాత్ములు, ఎంతోమంది దేశభక్తులు, ఎంతోమంది దైవభక్తులు, మరెంతోమంది రామభక్తులు ప్రాణాలను అర్పణ చేశారు, బలిదానం చేశారు. ఎందుకండి అంటే, ఇదిగో ఇందుకు. రాముడు గుణాభిరాముడు, రాముడు సౌశీలుడు, రాముడు పవిత్ర ఆత్మస్వరూపుడు. అంతేకాదు, అందరికీ నేను 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 అని ఏదైతే అభిమానిస్తూ ఉన్నామో ఆ అభిమానానికి మూల కారణము తత్వము అయినటువంటి ఆత్మారాముడు కాబట్టే ఆ రాముని గురించి ఎంతగా మనం ఎదురు చూస్తూ ఉన్నాము. అంతేకాదు, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ఎవరండి అంటే, ధర్మము అంటే ఇలా ఉంటుంది అని చూపించడానికి శ్రీరామచంద్రుని యొక్క ఆ సురుచిర సుందర మూర్తి. రూపంలో మాత్రమే అందం కాదు సుమా, నామంలో కూడా మాధుర్యం ఉంది, గుణగణాలలో మాధుర్యం ఉంది, నడవడిలో ఇంకా ఆదర్శం ఉంది. అందుకనే రామచంద్రుణ్ణి ఈ జాతి ఇప్పటికీ మరెప్పటికీ కూడా మర్చిపోదు. ఒకవేళ రాముణ్ణే మర్చిపోయిందా ఈ జాతికి ఉనికే లేకుండా పోతుంది. మన భారత జాతికి, విశేషించి హైందవ జాతికి మనుగడే లేకుండా పోతుంది. అందుచేతనే రాముడు అందరికీ కావాలి. అందరి రాముడు, అందాల రాముడు, ఆత్మారాముడు. వాల్మీకి మహర్షి అడిగిన దానికి చెప్పిన సమాధానాల్లో 16 గుణాల యొక్క వివరణే 24,000 శ్లోకములతో శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి అందించారండి. వాల్మీకి మహర్షి కూడా మనందరికీ తెలుసు, ఒక పక్షి కోకిల వసంత ఋతువులోకి వస్తుంది. ఈ వాల్మీకి అనేటటువంటి కోకిల పక్షి
ఆ కూత కూసింది అంటే, ఆ కూత మనం కూడా విన్నాము అంటే జీవితమంతా వసంతమవుతుంది. అందుచేత ఆ పక్షి ఒక చెట్టు కొమ్మ పైన కూర్చుని కూస్తే, ఈ పక్షి కవిత్వమనే కొమ్మ పైన కూర్చుని ఆ పక్షి కుహూ కుహూ అంటే ఈ పక్షి రామా రామా అంటూ కూసిందండి. అయితే ఆ పక్షి కూస్తే అందరికీ వగలాడి కోకిల కాబట్టి పాపం ఎవరి జీవితంలోనైనా కాస్త ఎడారిలాగా నిరాశ నిస్పృహలతో ఉంటే కాస్త చిగురు కలిగిస్తూ ఉంటుంది ఆ కోకిల పక్షి. కానీ ఈ వాల్మీకి కోకిల పక్షి ఉన్నదే రామా 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 అని అంటూ రాముని యొక్క దివ్య గుణగణాల మాధుర్యాన్ని మన జీవితానికి ఆపాదించి, ధర్మం అంటే ఇలా ఉండాలి, నీకు కావాల్సిందేమిటి? సుఖము శాంతి కదా. సుఖము శాంతి కావాలి అంటే ముందుగా మనం ఆచరించాల్సింది ధర్మము. ధర్మాన్ని ఆచరిస్తే రామ బ్రహ్మము మనవాడవుతాడు, మనలోనే మేల్కొని మనముగా జీవిస్తూ ఉంటాడు ఆ రామ బ్రహ్మము. అందుచేత వాల్మీకి అనేటటువంటి ఈ కోకిల ఏం చేసిందండి? రామ తారకాన్ని మనకి ఉపదేశం చేసింది. 24,000 శ్లోకాలు అంటే ఏ విశ్వామిత్ర మహర్షి గాయత్రి మహామంత్రాన్ని ఒక ద్రష్ట అయి దర్శించారో ఆ గాయత్రి మహామంత్రము యొక్క వ్యాఖ్యానమే 24,000 శ్లోకాల శ్రీమద్ రామాయణం. దానిలో గుణవంతుడు ఎవరు అని ప్రశ్నించినప్పుడు గుణవంతుడు అనే శబ్దానికి సుశీలుడు, పవిత్రుడు, నిర్మల స్వభావము కలిగినటువంటి వాడు అని మాత్రమే కాక ఆకార జన్మ విద్య అర్థ వరిష్ఠుడై కూడా ఇవేమీ లేనటువంటి వాళ్ళతో సులభంగా కలిసిపోతాడు ఎవడో అతడు గుణవంతుడు. మన రాముడు ఎంతటి గుణవంతుడు అని అంటే అతడు పడవ నడిపే పల్లెవాడితో స్నేహం చేస్తాడండి. రామాయణ కథ మనందరికీ తెలుసు. కానీ రామచంద్రుడు ఏ ఏ వ్యక్తులతో ఎలా వ్యవహరించాడు అనేది మనం గుర్తు తెచ్చుకుంటే మనం కూడా అలా వ్యవహరిద్దాము అనేటటువంటి ప్రేరణ కలుగుతుంది. అందుకనే అప్పుడప్పుడు మనం అద్దంలో చూసుకుంటూ మన ముఖాన్ని సవరించుకున్నట్లుగానే శ్రీరామచంద్రుడు అనేటటువంటి అద్దాన్ని చూసి మనల్ని మనం సవరించుకోవడం అన్నమాట. పడవ నడిపే పల్లెవాడిని రామచంద్రుడు అంటాడు, ఆత్మ సమస్సఖ, నీవు నాతో సమానుడివి, నాకు చాలా స్నేహితుడివి అంటాడండి. ఎవరైనా అనగలరా అండి? రాముడు ఆకారంలో చాలా సుందరుడు. ఎంతటి సుందరుడు, అందగాడు అంటే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని మనకి శాస్త్ర ప్రమాణం అండి. పెద్దలందరూ స్వామికి మంగళ శ్లోకుడుగా కీర్తిస్తూ ఉంటారు. అంటే పురుషులకు కూడా మోహాన్ని కలిగించేటటువంటి అంత అందమైనటువంటి వాడండి రాముడు. అందుకనే పాపం శూర్పణఖ కూడా చూసి సహించుకోలేక తట్టుకోలేక రాముణ్ణి ప్రేమించేసింది. కానీ మన మనసు కూడా శూర్పణఖలాగా రామచంద్రుడిని ప్రేమిస్తే బాగుంటుంది కదూ. అంతేకాదు, అన్నింటినీ విడిచిపెట్టినటువంటి మునీశ్వర్లకు కూడా రాముణ్ణి చూస్తే మోహం కలిగింది. ఎవరికి ఎంతెంత మోహం కలిగినా ఈ అవతారంలో నేను మర్యాదా పురుషోత్తముణ్ణి అని ఒక హద్దును పెట్టుకున్నాడు రామచంద్రుడు. అందుచేత ఏ మునీశ్వరుడికి కూడా ఆలింగన భాగ్యాన్ని ఇవ్వలేదండి, గుహుడికి ఇచ్చాడండి. అరే, గుహుడిలో ఏముందని? ఆకారమా? లేదే. పోనీ జన్మ? ఇతడు అజమహారాజపుత్రుడైనటువంటి దశరథ మహారాజుకి 60,000 సంవత్సరాల తర్వాత ఎంతో తపస్సు చేసి పుత్రకామేష్టి యజ్ఞం చేసి పొందినటువంటి పాయసాన్నం ద్వారా పొందినటువంటి పరమ
ఆనంద స్వరూపుడు శ్రీరాముడు. మరి ఇతడి జన్మ ఎంత గరిష్టమైనటువంటిదండి. అయినప్పటికీ కూడా తాను ఇంత గొప్పవాడిని, తాను ఇంత అందగాడిని అనేటటువంటి అహం ఏమాత్రం లేనటువంటి వాడు. ఇక విద్య, సాక్షాత్తు వశిష్ఠ మహర్షి యొక్క ప్రియ శిష్యుడు, విశ్వామిత్ర మహర్షి యొక్క ప్రియ శిష్యుడు. అటువంటి సుప్రసిద్ధులు, మహానుభావులు, వేదాంగ వేత్తలు అయినటువంటి మహానుభావులకి శిష్యుడుగా ఉన్నటువంటి ఇతని విద్య ఎక్కడ, గుహుని విద్య ఎక్కడ? అయినప్పటికీ కూడా గుహుణ్ణి అంతగా అభిమానిస్తాడండి. ఇక ధనం విషయంలో చూస్తే మన రామచంద్రుడు చక్రవర్తి తనయుడు, గుహుడు ఆ పల్లెకు అతడు రాజు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది, తనలో ఏమున్నవో అవి అన్నీ అందరిలో ఉంటేనే నా స్నేహము అని మనం అనుకుంటామండి. కానీ కాదు, రాముడంటాడు ఎవరెవరి స్థాయిని బట్టి ఏమేమి ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తిని మాత్రం మనం ఆదరించాలి, గౌరవించాలి, ప్రేమించాలి అని అంటూనే పూర్వభాషి ప్రియం వదః అంటారండి వాల్మీకి భగవానుడు రామచంద్రుణ్ణి. ఎవరైనా కనిపిస్తే మనం ఏమనుకుంటామంటే వాళ్ళు మనల్ని ముందుగా పలకరించాలి, పలకరిస్తే తర్వాత మనం హాయ్ అందాంలే అని అనుకుంటామండి. కానీ రామచంద్రుడు పూర్వభాషి, తానే ముందుగా మాట్లాడతాడు. అంతేకాదు, ముందుగానే పలకరింపు కూడా చాలా ప్రియంగా మాట్లాడతాడట. మనం ఆలోచిస్తే ఇది కాస్త మన రామచంద్రుడి నుండి విదేశీయులు కాపీ కొట్టారేమో అనిపిస్తుంది. వాళ్ళే ముందుగా పలకరిస్తూ ఉంటారు. అందుచేత మనం కూడా ముందుగా పలకరించడం ద్వారా రాముని యొక్క గుణాన్ని మనం స్వీకరించిన వాళ్ళం అవుతాము. వాల్మీకేర్ ముని పుంగవస్య అంటే పిబంతం, ఆ రాముడి యొక్క నామాన్ని 24,000 శ్లోకాలుగా రచించినప్పటికీ అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసం అకల్మషం అంటారు. ఆయనకు తృప్తి కలగలేదటండి. అందుచేతనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అటు రాజకీయంగా చూసినా, ఇటు సామాజికంగా చూసినా, ఇటు ధార్మికంగా చూసినా, ఇటు కుటుంబపరంగా చూసినా రామరాజ్యము, రామపుత్రుడు, రామ ధర్మప్రేమి, రాముడు లాంటి పుత్రుడు నాకు కావాలి, రాముడు లాంటి భర్త నాకు కావాలి అని ప్రతి యువతి కూడా కోరుకోవడానికి గల కారణం రామచంద్రుడి యొక్క అనంత దివ్య గుణగణాలు. ఇక మూడవది, మనం ఇంకా గుణవాన్ అనే మొట్టమొదటి గుణం గురించే చెప్పుకుంటున్నాం. మూడవ వ్యక్తి ఎవరు అని అంటే నిరక్షర కుక్షి, భిల్లు జాతికి చెందినటువంటి శబరి, ఒక స్త్రీ. రామచంద్రుడు ఒక ప్రక్క సీతా విరహంలో బాధపడుతూ ఉన్నప్పటికీ కబంధుడు కాస్త కబళిస్తే, ఆ కబంధుడి హస్తాలు ఖండిస్తే, ఆ కబంధుడు ప్రాణాన్ని విడిచిపెట్టే లోపుగా చెబుతాడు, రామా నీ కోసం, నీ దర్శనం కోసం ఒక స్త్రీ శబరి అనేటటువంటి ఆమె మతంగ మహాముని శిష్యురాలు నిరీక్షిస్తుంది, వెళ్ళు రామా అని అంటే తాను వెళతాడండి. అదే మనమైతే ఒక ప్రక్క భార్య పోయి బాధపడుతూ ఉంటే ఆ ముసలావిడి కోసం నేను వెళ్ళేదేమిటి, అందున ఆటవిక స్త్రీ, ఒక భిల్లు జాతికి చెందింది అని మనమైతే అనుకుంటామని. కానీ రాముడు అనుకోలేదండి, వెళ్ళాడు. ఆ శబరి చూసి ఎంతగా మురిసిపోయిందో. ఎదురు చూసిన వెర్రి శబరికి ఎంత ఆరాటం, పువ్వును పొదలను పుట్టను ప్రశ్న వేసింది పుణ్యశబరి, ఎదురు చూసిన వెర్రి శబరికి ఎంత ఆరాటం. అలా ఎదురు చూసినటువంటి శబరి దగ్గరికి వెళ్ళారు రాముడు. ఆ పారవశ్యంలో ఆ శబరి ఎంగిలి పళ్ళే పెట్టిందండి. అదేంటి కావాలని ఎంగిలి చేసి పెట్టిందంటే, కాదు, నా రాముడు ఈ పులుపు సహించడు, పులుపు కూడా వెళ్ళకూడదు అని తియ్యటి పళ్ళు మాత్రమే చూసి
పెట్టింది ఆమె ఒక స్త్రీ అని, ఎంగిలి చేసి పెడుతుందనే భావన లేకుండా రాముడు చాలా ప్రేమగా స్వీకరించాడు అని మనకి వేరే వేరే రామాయణాలు చెబుతాయి. మన వాల్మీకి రామాయణంలో అయితే రామచంద్రుడు శబరిని ప్రశ్నిస్తారు. కచ్చిత్తే నిర్జిత క్రోధ కచ్చిత్తే నిర్జిత విఘ్నాః ఆహారశ్చ తపోధరే అని శబరిని ప్రశ్నిస్తాడంటే రామచంద్రుడు. ఏమని అంటే, నీవు కోపాన్ని జయించగలిగావా? నువ్వు చేసే తపస్సులో విఘ్నాలను అధిగమించగలిగావా? ఎలా సాగుతుంది నీ తపస్సు? ఆహారాన్ని నియంత్రించుకోగలిగావా అని ప్రశ్నిస్తాడండి రాముడు. దానికి శబరి సమాధానం చెబుతుందండి, అవును, నేను చేసినటువంటి అద్యప్రాప్త మే తపస్సిద్ధి తవ సందర్శనాత్ మయా అని చెబుతుందండి. నీ యొక్క సందర్శనం ద్వారా నేను ఇన్నేళ్లుగా ఎదురు చూసి ఉన్నటువంటి నా యొక్క తపస్సు ఫలించింది. అద్యప్రాప్త సఫలం తపస్సిద్ధి అంటుందండి. ఇదిగో ఇంకేముంది, తపస్సిద్ధ స్వరూపం నీవే కదా, నీవే నాకు ఎదుట నిలబడితే ఇక ప్రాప్తించనిదేముంది? ప్రాప్తించావు. దీనికి కారణం నేను గురువులను పూజించాను కాబట్టి. మా గురువులు మతంగ మహాముని, వారి అనుగ్రహంతో శ్రీరామచంద్రుడు వస్తాడు, అంతవరకు నీవు నిరీక్షించు అని చెప్పారు. గురువాజ్ఞగా నేను ఎదురు చూశాను. రామచంద్ర వచ్చావు, నాకు చాలా సంతోషం, నీవు ఉండు, నేను వెళ్ళొస్తాను అంటుందండి శబరి. ఆశ్చర్యం అంటాడు రాముడు లక్ష్మణుని చూస్తూ ఉండగానే హోమగుండంలోకి తాను దూకి దివ్య శరీరాన్ని పొంది శబరి దివ్యలోకానికి వెళుతుందండి. ఇది మన దృష్టిలో ఆఫ్టర్ ఒక లేడీ అని మనం అనుకుంటామండి. ఇంతగా ఇవాళ సమాజంలో ఏం చేసినప్పటికీ కూడా ఆ ఆడవాళ్ళు అని ప్రక్కకే నెట్టుతూ ఉంటారే తప్ప ముందంజ వెయ్యనివ్వరండి. కానీ ఆ కాలంలో రామచంద్రుడు అంతటి వాడు ఒక భిల్లు జాతికి చెందినటువంటి స్త్రీకి కూడా అంతటి ప్రాధాన్యత ఇచ్చాడు అంటే శబరి ఎంత ధన్యజీవి అండి. ఆ గుహుడు ఎంత ధన్యుడు, ఆ హనుమ, ఆ సుగ్రీవుడు, ఆ వానరులు ఎంత ధన్యులు. ఆ ధన్యత మనకి కూడా రావాలి అంటే వారందరికీ ఉన్నటువంటి ఆ నిర్మల హృదయం, పవిత్రత, ధర్మాచరణ, గురువుల యొక్క ఆజ్ఞను పాటించడం అనేటటువంటిది చాలా అవసరం. రామచంద్రుల్లో ఉన్నటువంటి సద్గుణాలు కూడా మనలో ఆవిష్కృతం అవుతాయి. అంచేత మనం ఏదేదైతే కోరుకుంటున్నామో మంచి, నేను నా కోసమే కాదు, నా సమాజం కోసమని రామచంద్రుడు ఎలా చరించాడో నేను కూడా అలా చరిస్తాను అనేటటువంటి చక్కని సద్బుద్ధి కలుగుతుంది. అంతేకాదు ఆ రోజు మనం 500 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నాం కాబట్టి 5 దీపాలు తప్పనిసరిగా వెలిగించి, దానికన్నా అధికం కూడా వెలిగించుకోవచ్చు, 5 దీపాలు వెలిగించి పంచభూతాత్మకుడైనటువంటి అందరి ప్రాణస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడికి నీరాజనం, ఎక్కడవారు అక్కడే నీరాజనం ఇవ్వడం జరుగుతుంది. అంచేత ఆ వేళ మరలా మనం దీపావళి చేసుకుందాము అని మహాత్ములు, పీఠాధిపతులు, అలానే మన ప్రధానమంత్రి గారు కూడా మనకి పిలుపునిచ్చారు. మరొక్కటి మేము చాలా గర్వంగా చెప్పుకోదగినటువంటిది, రామచంద్రుని యొక్క ఆ రామమందిరం పైన శిలాన్యాస్ సమయంలో, కరసేవ సమయంలో కూడా అయోధ్య మేము ఒక 3 సార్లు 4 సార్లు వెళ్ళాము. అది ఇప్పటికీ తలుచుకుంటే నా రాముడు మనం ఉండగా ఇవాళ ఆ అదృష్టం మనకు దక్కింది. మనం ఇవాళ సశరీరులై ఉండగా మనం అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోబోతున్నాము. విశేషించి సాధు సంతులకి 4000 మందికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు ఆహ్వానాలు పంపించారు. దానిలో మేము కూడా ఉన్నందుకు శ్రీరామచంద్రునికి మా ధన్యవాదాలు, ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాము. అంచేత ఆ శుభ ముహూర్త సమయానికి మేము కూడా దర్శించనున్నాము. ఇక రాలేని వాళ్ళు, మిగిలినటువంటి వారు ఎక్కడి వారు అక్కడే ఉండి టీవీల ద్వారా ప్రతి ఛానలు
బ్రాడ్కాస్ట్ చేస్తుంది. అంచేత ఎక్కడ వారు అక్కడే ఉండి దర్శనం చేసుకుని ఆ రామచంద్రుడి యొక్క వైభవాన్ని, ఆ మందిరం యొక్క వైభవాన్ని మనం టీవీల ద్వారా దర్శించి ఆపై నెల రోజుల్లోన లేదా సంవత్సరంలోన తప్పనిసరిగా అందరం దర్శించాల్సిందే, దర్శించి తీరాల్సినటువంటిది. ప్రపంచంలో 5వ పెద్ద మందిరము అని కూడా మనకి తెలియచేస్తూ ఉన్నారు. అటువంటి శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై, లక్ష్మణ సమేతుడై, హనుమత్ సమేతుడై మనందరి హృదయాలలో విరాజమానమై ఉన్నాడు. ఉన్నటువంటి వాడిని మనం ఆ రామనామంతో, హనుమత్ స్మరణతో మనం ఆ శక్తిని, భక్తిని పుంజుకొని మనము, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, యావత్ దేశాన్ని కూడా మనం రక్షించుకుందుముగాక, అందరము కలిసి ఆనందంగా జీవించుదుముగాక అని ఆ రామచంద్రుణ్ణి కోరుతూ మీ అందరికీ, ఈ దూరదర్శన్ ప్రేక్షకులందరికీ మా అనేక మంగళాశాసనములు. జై శ్రీరామ్.